గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. నేను చెప్పే జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి. screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. screener.in. ఈ screener.in ఏంటిది అంటే, ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి మనకి. ఏప్రిల్, మే, జూన్, జూలైలో రిజల్ట్స్ వస్తాయి. ఈ జూలై ఏదైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయో ఆగస్టు 15 వరకు వస్తాయి అన్ని కంపెనీలు. ఒక 6,000 కంపెనీలు ఉంటాయి. ఓవరాల్గా అయితే 23,000 కంపెనీలు ఉన్నాయి. మీకు కావాలనుకుంటే CDSL వెబ్సైట్కి వెళ్ళండి. డిమాట్లో ఎన్ని షేర్లు ఉన్నాయో చూపిస్తుంది. 23,000 చిల్లర ఉంటాయి. అవన్నీ షేర్స్ ఏవైతే డిమాట్లో ఉన్నటువంటి 23,000 కంపెనీలు, 23,000 చిల్లర ఏదైతే ఉన్నాయో ప్లస్ అన్ని కంపెనీలు డిమాట్లో ఉన్నాయని అర్థం. కానీ ట్రేడ్ అయ్యేది BSEలో అయితే 4,000 ప్లస్ ట్రేడ్ అయితే, NSEలో అయితే 2,000 ప్లస్ ట్రేడ్ అయితే, డేటా వచ్చేటప్పటికి మనకి బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్లు, క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేటప్పటికి 4,000 వస్తాయి. దాంట్లో ఒక 300-400 మంచి కంపెనీలు దొరుకుతాయి. అంతకంటే ఎక్కువ దొరకవు ప్రతి క్వార్టర్లో. ఈ ప్రతి క్వార్టర్లో కూడా ఏ కంపెనీ అయినా సరే సెక్టార్ వైజ్ ఉంటుంది. మీరు ఒక్కసారి screener.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ స్క్రీన్స్ అని ఒక వర్డ్ ఉంటుంది. screener.in స్క్రీన్స్. ఈ స్క్రీన్స్ క్లిక్ చేస్తే బ్రౌజ్ సెక్టార్స్ అని ఇంకొక వర్డ్ వస్తుంది. బ్రౌజ్ సెక్టార్. ఈ బ్రౌజ్ సెక్టార్ క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది. ఆ బ్రౌజ్ సెక్టార్ అవి ఒక 83 సెక్టార్లు ఉంటాయి. ఏవేంటి సెక్టార్లు అంటే ఓవరాల్గా అన్ని సెక్టార్లు. సెక్టార్ అంటే ఏంటిది? పరిశ్రమ. ఏ సెక్టారు, ఏ ఇండస్ట్రీ, సర్వీసా, ప్రొడక్షనా, ఎనీ. ఉదాహరణకి ఏరోస్పేస్, ఆగ్రోకెమికల్, ఎయిర్ ట్రాన్స్పోర్టు, ఆల్కహాలిక్, ఆటో యాన్సిలరీసు, ఆటోమొబైల్, బ్యాంక్స్, బేరింగ్స్, కేబుల్స్, క్యాపిటల్ గూడ్స్, క్యాస్టింగ్స్, ఫోర్జింగ్స్, సిమెంట్ ప్రొడక్ట్స్, సెరామిక్, కెమికల్స్, కంప్యూటర్ ఎడ్యుకేషను, కన్స్ట్రక్షను, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇలా 83 సెక్టార్లు ఉంటాయి. టైర్స్ అని, ఫెర్రస్ అని, నాన్ ఫెర్రస్ అని, ఆన్లైన్ మీడియా, ప్లాంటేషన్స్ అని, పవర్ అని, రెడీమేడ్ అని, రిఫైనరీస్ అని, స్టీలు, మన టెలికాము, స్టాక్సు, షుగరు, టెక్స్టైలు, టొబాకో, ట్రేడింగు, ఇలా మొత్తం ఏవైతే ఉన్నాయో 83 సెక్టార్లు ఉంటాయి. ఇక మన పని ఏంటిది? జాగ్రత్తగా వినండి. ఈ 83 సెక్టార్లో ఏరోస్పేస్ అనుకోండి. ఫస్ట్ క్లిక్ చేయాలి. ఈ ఏరోస్పేస్ క్లిక్ చేసినాక మీరేం చేయాలి? ఈ ఏరోస్పేస్లో ఏవైతే ఉన్నాయో ఒక 22 కంపెనీలు ఉన్నాయి ఇక్కడ. ఈ 22 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ 22 కంపెనీలు మనము అక్కడ పీర్స్ కొట్టాలి. పీర్స్ ఎంటర్ చేయాలి. ఈ పీర్స్ ఎంటర్ చేసినాక లేదు ఏరోస్పేస్ మీరు క్లిక్ చేయగానే వచ్చేస్తుంది లిస్టు. 22 ఉన్నాయి ఏరోస్పేస్లో. ఈ రైట్ సైడు ఎడిట్ కాలం అని ఒక వర్డ్ ఉంది. ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎడిట్ కాలం ఉంటుంది. ఎక్స్పోర్టు మీకు తీసుకోదు, ఫ్రీస్. ఇప్పుడు మీకు చెప్పేది ఫ్రీ. పెయిడ్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ తీసుకుంటుంది. క్లిక్ చేస్తే అప్పుడు పైసలు అడుగుతుంది మిమ్మల్ని. ఫ్రీది కాబట్టి తీసుకోదు. ఆ పక్కన ఎడిట్ కాలం అని ఒక వర్డ్ ఉంది. మనం ఏం చేయాలి? ఎడిట్ కాలం క్లిక్ చేయాలి. ఎడిట్ కాలం క్లిక్ చేసినాక ఎడిట్ కాలంలో మనము అక్కడ రేషియో ఉంటుంది. ఎడిట్ కాలం క్లిక్ చేస్తే అక్కడ కింద ఫిల్టర్ రేషియోస్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఈ ఫిల్టర్ రేషియోస్ క్లిక్ చేస్తే ఆ బాక్స్లో మనము నెట్ ప్రాఫిట్ లేటెస్ట్ క్వార్టర్ అని ఎంటర్ చేయాలి. మళ్ళీ ఇంకొక కాలం నెట్ ప్రాఫిట్, దాని బాక్స్ ఉంటుంది, దాన్ని టిక్ కొట్టాలి. మళ్ళీ సెకండ్ వన్ నెట్ ప్రాఫిట్ ప్రిసీడింగ్ ఇయర్ క్వార్టర్. అంటే పోయిన సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో ఎంత లాభం వచ్చింది, ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో ఎంత లాభం వచ్చింది, ఈ రెండు సేవ్ చేయాలి. మళ్ళీ ఎడిట్ కాలంలోనే ఒక 4-5 కాలమ్స్ సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ క్వార్టర్ ఇప్పుడుది, లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్. నెక్స్ట్ ఇప్పుడు 2024 ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం. 2024 ముందు 2023 యాన్యువల్ ప్రాఫిట్, 2024 మళ్ళీ యాన్యువల్ ప్రాఫిట్. అంటే సంవత్సరానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది పోయిన సంవత్సరం, మొన్న మార్చికి ఎంత సంవత్సరం, ఇయర్లీ ప్రాఫిట్, నెట్ ప్రాఫిటే మొత్తం ఎంత వచ్చింది, క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఫస్ట్ క్వార్టర్కి, ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్కి. ఇలా మన పని ఏంటిది? అవన్నీ సేవ్ చేసినాక ఇక్కడ కనుక చూస్తే
అక్కడ హయ్యెస్ట్ ప్రాఫిట్ నుంచి తీసుకోవాలి. అసెండింగ్ డిసెండింగ్, ఆరోహణ అవరోహణ. ఈ హయ్యెస్ట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి అంటే ఏరోస్పేసు డిఫెన్స్లో ఇప్పుడు ఫస్ట్ హెచ్ఏఎల్ చూపిస్తుంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తగ్గితే కొనుక్కోమని, అంటే ఏరోస్పేస్ దాంట్లో ఫస్ట్ క్వార్టర్లో పోయిన సంవత్సరం 814 కోట్లు వస్తే ఈ సంవత్సరం 1435 కోట్లు వచ్చింది. ఈ 1435 కోట్లు అంటే 800కి 1400, 600 కోట్లు ఎక్కువ వచ్చింది. యాన్యువల్కి చూస్తే పోయిన సంవత్సరం 5800 కోట్లు వస్తే ఈ సంవత్సరం 7595 కోట్లు వచ్చింది. అంటే యాన్యువల్ పెరిగింది, క్వార్టర్ పెరిగింది. అందుకని హెచ్ఏఎల్ తగ్గినప్పుడల్లా ఏం చేయాలి? బైలోకి వెళ్ళాలి. మళ్ళీ తగ్గినప్పుడు బై చేయాలంటే అదే స్క్రీనర్లోనే ఇదే హెచ్ఏఎల్ మీద క్లిక్ చేయాలి. హెచ్ఏఎల్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ చార్ట్ అని ఉంటుంది, అక్కడ వర్డ్ ఆ పైన టైటిల్స్ ఉంటాయి, ఆ చార్ట్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే చార్ట్ మీద క్లిక్ చేసిర్రో ఒక గ్రాఫ్ వస్తుంది మీకు. ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ కింద ప్రైస్ ఉంటుంది, అంటే బ్లూ కలర్ లైన్లో ప్రైస్ ఉంటుంది. ఇదంతా స్క్రీనర్లో ఉంటుంది. తర్వాత కింద ఆ పక్కనే బాక్స్ ఉంటుంది మీకు, 50 DMA ఉంటుంది, అది ఎంటీగా ఉంటుంది, దాన్ని మీరు టిక్ కొట్టాలి 50 DMA. మళ్ళీ దాని పక్కన 200 DMA అని ఇంకో బాక్స్ ఉంటుంది, దాన్ని కూడా టిక్ కొట్టాలి. మళ్ళీ దాని పక్కన వాల్యూమ్ ఉంటుంది, దాన్ని కూడా టిక్ కొట్టాలి. మన పని ఏంటిదిగా అన్నీ వచ్చినాక ఎవరైతే కొందలుచుకున్నారో ఈ 50 DMAకి క్రాస్ అయిందా, 200 DMA క్రాస్ అయిందా చూడాలి. 50 DMA క్రాస్ అయింది, కింది నుంచి పైకి బైలోకి వెళ్ళాలి. పైనుంచి కిందికి వస్తుంది, బైలోకి వెళ్ళొద్దు, అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే బాగా డౌన్లోకి వస్తుందో, మళ్ళీ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో 50 DMA అక్కడ మనము ఎంటర్ అవ్వాలి. 200 DMA, 50 DMA, వాల్యూమ్ వల్ల ఏం తెలుస్తుంది? ఎంత వాల్యూమ్ జరిగింది. ఎప్పుడైనా కానీ వాల్యూమ్ ఇంపార్టెన్స్ ఏంటిది అంటే, ఎంత ఎక్కువ వాల్యూమ్ జరిగింది అంటే అంతమంది ఇన్వాల్వ్ అయ్యిండ్రని అర్థం, అంతమంది కొంటురని అర్థం, అంతమంది అమ్ముతున్నారని అర్థం, అంతమంది ట్రేడింగ్ చేస్తున్నారని అర్థం. ఈ వాల్యూమ్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే లిక్విడిటీ ప్రాబ్లం ఉండదు. లిక్విడిటీ అంటే ఏంటిది? కొనాలన్నా అమ్మాలన్నా మనకి అవైలబుల్ ఉండాలి. ఏది? ఆ స్టాక్ కానీ ఆ షేర్ కానీ అవైలబుల్ ఉండాలి. అది లిక్విడిటీ చెప్పేది వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఏమైంది? మనం కొనాలన్నా దొరుకుతుంది ఈజీగా, అమ్మాలన్నా అమ్ముడిపోద్ది. అదే వాల్యూమ్ తక్కువ ఉందనుకోండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పనికి వస్తుంది. ఎందుకంటే మూమెంట్ ఉండదు. నువ్వు కొనాలంటే అమ్మే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, నువ్వు అమ్మాలంటే కొనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందుకని ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మీరు కనుక చేయదలుచుకుంటే వాల్యూమ్ తక్కువ ఉంటే ప్రాబ్లం లేదు. వాల్యూమ్ ఎక్కువ ఉంది మళ్ళీ అంటే మూమెంట్ తెలుస్తుంది అనమాట. ఇక 50 DMA 200 DMA దాటిన తర్వాత బైలోకి వెళ్ళాలి. ఇది సింపుల్గా దీంట్లోని ఇక్కడే ఉంటుంది, పీర్స్ అని ఉంటుంది. పీర్స్ అంటే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటివి ఏదైతే ఉన్నాయో దాంట్లో హయ్యెస్ట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మనము చెక్ చేయొచ్చు. ఇట్లా ఇది ఒకటే కాదు, ఇలా 83 సెక్టార్లు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఏదైతే ఉందో హయ్యెస్ట్ ఫస్ట్ ఏరోస్పేస్లో హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరో, సెకండ్ వన్ వచ్చి BEL భారత్ ఎలక్ట్రానిక్స్, అది అంతకుముందు 538 వస్తే ఇప్పుడు 790 కోట్లు వచ్చింది. యాన్యువల్ వచ్చేటప్పటికి 2986 కోట్లు వస్తే 3985 కోట్లు రావడం జరిగింది. తర్వాత సోలార్ ఇండస్ట్రీస్ రావడం జరిగింది, అది 200 కోట్లు వస్తే లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 300 కోట్లు రావడం జరిగింది. యాన్యువల్ కూడా పెరగడం జరిగింది. ఇట్లా మన పని ఏంటిది? ఏరోస్పేస్ అనుకోండి, క్యాస్టింగ్స్ అనుకోండి, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, అక్కడికి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ అనమాట. అంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అప్డేట్ అయినాయి, మొత్తం రిజల్ట్స్ అన్నీ అప్డేట్ అయినాయి, పెండింగ్ లేవు. ఏవో 1 పెండింగ్ ఉంటే అది నెగ్లిజిబుల్. ఎందుకంటే ఏ గ్రూప్ షేర్సు, బి గ్రూప్ షేర్సు ఎక్కువ ఏదైతే లిక్విడిటీ ఉన్నాయో, వాల్యూమ్ ఉన్నాయో, ఏవైతే డైలీ ట్రేడ్ అవుతాయో ఆ షేర్స్ అన్నీ కూడా రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇంకా వేరే ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ పెద్దగా లెక్కలోని కాదు, ఈ ఉన్నంత వరకే చూసుకొని, ఈ ఉన్నాయే చూసుకొని చేసుకోవాలి. అప్ టు ఇవి ఎప్పటి వరకు అప్లికబుల్? ఇంకో క్వార్టర్ వరకు. ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్. అక్టోబర్లో ఏదైతే రిజల్ట్స్ వస్తాయో నవంబర్ 15కి అప్డేట్ అవుతాయి మొత్తం టోటల్గా. నవంబర్ 16వ తారీఖు మళ్ళీ మీరు హోంవర్క్ చేసుకుంటే అప్ టు జనవరి వరకు పనిచేస్తాయి. అంటే ఎవ్రీ ఇయర్ 4 క్వార్టర్స్ ఉంటాయి. ఈ 4 క్వార్టర్స్లో ఏ క్వార్టర్లో ఏది బాగా లాభాలు వచ్చిందో అవే ఫాలో అవ్వాలి, అవి నెక్స్ట్ క్వార్టర్ వరకు పనిచేస్తాయి. ఇంకా బాగా లాభాలు ఉన్నాయంటే యాన్యువల్ కూడా పనిచేస్తాయి అని అర్థం. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఈ స్క్రీనర్ మీద మీకు ఈ కాలమ్స్ ఎడిట్ చేయటం అవన్నీ ఏదైనా డౌట్ ఉందంటే మీరు పర్సనల్గా ఫోన్ చేసి
మీకు సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట, లాగిన్ అవ్వాలి, సెట్టింగ్స్ ఉంటాయి, అవన్నీ నేను మీకు చెప్పడానికి వీలవుతుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.